సో హాయ్ హలో అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు లాభాను ఏ టు జెడ్ యూట్యూబ్ ఛానల్ ఖమ్మం మిర్చి మార్కెట్ నుండి. ఈరోజు తేదీ ఆగస్ట్ 8వ తారీఖు శనివారం. ఈ వీడియోలో కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు అయితే నేను మీతో పంచుకోబోతున్నాను. వీడియో మొదటి నుండి చివరి వరకు చూడండి, మార్కెట్ సమాచారం తెలుసుకోండి. ఈరోజు శనివారం, రేపు ఆదివారం ఖమ్మం మిర్చి మార్కెట్కి వారాంతపు సెలవులు అండి. అనగా శని ఆదివారం మార్కెట్ సెలవు ఉంటుంది. అదేవిధంగా సోమవారం వచ్చేసి బోనాలు ఫెస్టివల్ సందర్భముగా మన ఖమ్మం మిర్చి మార్కెట్కి సెలవు ఇచ్చారండి. వరుసగా శనివారం, ఈరోజు, రేపు ఆదివారం, ఎల్లుండి సోమవారం వరుసగా 3 రోజులు అయితే మార్కెట్ సెలవు అండి. 8వ తారీఖు, 9వ తారీఖు, 10వ తారీఖు 3 రోజులు సెలవు. మళ్ళీ సోమవారం తర్వాత మంగళవారం 11వ తారీఖు అయితే మంగళవారం మార్కెట్ అయితే కొనసాగుతుంది. ఈ విషయాన్ని అందరూ కూడా గమనించగలరు. మంగళవారం తర్వాత మళ్ళీ బుధవారం వచ్చింది కదా, 12వ తారీఖు ఆగస్టు 12వ తారీఖు బుధవారం మార్కెట్ అనేది సెలవండి. ఎందుకు ఇచ్చారు బుధవారం సెలవు అంటే, బుధవారం రోజున అమావాస్య కారణంగా మన ఖమ్మం మిర్చి మార్కెట్కి సెలవు ఇచ్చారండి. మళ్ళీ గురు శుక్రవారం అయితే మార్కెట్ కొనసాగింది. ఈ వారంలో 3 రోజులే మార్కెట్ ఉంటుందండి. వచ్చే వారంలో అనగా మంగళవారం, గురువారం, శుక్రవారం 3 రోజులే మార్కెట్ ఉంటుంది. వచ్చే వారంలో మార్కెట్ చూసుకున్నట్లయితే సో ప్రస్తుతం మన ఖమ్మంలో వచ్చేసి నిన్న 23,025 రూపాయలు జెండా పడింది. కొనుగోలు పరంగా చూసుకుంటే మార్కెట్ పోయిన వారం అంతా కూడా అనగా సోమవారం నుంచి నిన్న శుక్రవారం వరకు మార్కెట్ మొత్తం స్లో, చాలా మందం అయితే కొనుగోలు అయితే జరిగినాయండి. కొనుగోలు వచ్చేసి 16,000 నుంచి ఎప్పుడు ప్రతిరోజు చెప్తానే ఉన్నా 16,000 నుంచి 18,500, 18,500, 19,000 లోపు అయితే మీడియం క్వాలిటీలు కొనుగోలు అవుతున్నాయి. మీడియం పిక్కలు ఉంటే లాస్ట్ కటింగ్లు, పిక్కలు ఉంటే మూడో కటింగ్ పిక్కలు ఉంటే 16,000 అవుతున్నాయండి. 16,000, 16,200 ఆ విధంగా కొనుగోలు అవుతున్నాయి. ఇంకా బెస్ట్లు, డిలాక్స్లు చూసుకున్నట్లయితే ప్రస్తుతం మార్కెట్ స్లో ఉంది కాబట్టి బెస్ట్లు చూసుకుంటే 19,000, 19,500, 20,000, 20,200, 20,500 దాకా అయితే బెస్ట్లు కొనుగోలు అయినాయి. డిలాక్స్లో ఉన్నట్లయితే 20,500 నుంచి 21,000, 21,500, 22,000, 22,200, 22,500 లోపే కొనుగోలు అయితే అవడం జరుగుతుందండి. నిన్న వరంగల్ మార్కెట్ చూసుకున్నట్లయితే జెండా పాడైతే పెట్టలేదండి. అనగా ఏలంపాట అంటారు వరంగల్ మార్కెట్లో నిన్న ఏలంపాట అయితే జరగలేదు. కొనుగోలు పరంగా చూసుకుంటే 21,500 వరకే కొనుగోలు అంట టాప్ రేటు వరంగల్ మార్కెట్ చూసుకుంటే. గుంటూరు మార్కెట్ చూసుకున్నట్లయితే నిన్న 22,000 వరకే బెస్ట్లు. డిలాక్స్లు ఎక్కడో 1-2 లాట్ అయితే మాత్రం 22,000 నుంచి 22,400, 22,500, 22,500 టాప్ అంట అక్కడ కొనుగోలు. అక్కడ కూడా గుంటూరు మార్కెట్ చూసుకున్నట్లయితే మీలో చాలామందికి ఇప్పుడు ఉన్న డౌట్ ఏంటంటే, ప్రస్తుతం మార్కెట్ రేట్ అనేది తగ్గింది, మరి ఏ దేశానికి మన ఖమ్మం నుండి మిర్చి ఎక్స్పోర్ట్ వెళ్తున్నది అనే మీలో చాలామందికి అయితే డౌట్ ఉండొచ్చు. ప్రస్తుతం మన ఖమ్మం నుండి అయితే మాత్రం బంగ్లాదేశ్ అండ్ యూపీ, ఢిల్లీ, ముంబై ఈ ఏరియాలకైతే మన ఖమ్మం నుండి అయితే మిర్చి అయితే వెళ్తుంది అని చెప్పుకోవచ్చు. బంగ్లాదేశ్ వచ్చేసి మన మిర్చి అనేది మసాలాకి, పచ్చళ్ళకి, కారానికి అయితే వాడతారు. 334, సూపర్ 10, అదేవిధంగా డీడీ రకాలు, తేజ రకాలు అయితే వాళ్ళైతే మన కాడ నుండి వాళ్ళు ఇన్పుట్ అనగా తీసుకోవడం జరుగుతుంది. ప్రతిరోజు ఒక 4 నుండి 6 బండ్ల లోపు, 4, 5, 6 బండ్ల లోపు అయితే మన ఖమ్మం నుండి ఈ ఏరియాలకైతే పంపించడం జరుగుతుంది మిర్చి బండ్లు అయితే మాత్రం. చాలామంది కూడా నన్ను, అన్న మిర్చి ఇప్పుడు ప్రస్తుతం రేటు తగ్గింది, 23,350 నుంచి 23,000కి వచ్చింది, మరి ఇంకా మార్కెట్ రేట్ పెరిగిద్దా తగ్గిద్దా అని మీలో చాలామంది అనుకోవచ్చు. మార్కెట్ అయితే ప్రస్తుతం పోయిన వారం మొత్తం కూడా స్లోగా నడిచిందండి. మార్కెట్ ఎప్పుడైతే స్పీడ్గా కొనుగోలు అవుతాయో అప్పుడు మెల్లమెల్లగా మిర్చి తీసుకొని అమ్మే ప్రయత్నం చేయండి. మరి 25,000 రేటు పోయిద్దా అంటే మనం చెప్పలేమండి. 25,000 రేట్ అనేది మనం చెప్పలేము. ఒకవేళ మనకి చైనా ఆర్డర్ అనగా వచ్చే నెల, ఇది ఆగస్టు కదా, వచ్చే నెల సెప్టెంబర్, అక్టోబర్లో ఒకవేళ చైనా ఆర్డర్లు వస్తే రావచ్చు. చైనా ఆర్డర్ల కోసం కూడా ఎదురు చూస్తున్నాము మనము. వస్తే కన్ఫామ్గా వస్తే రావచ్చు చైనా ఆర్డర్ అనేది. వచ్చే నెలలో, ఈ నెలలో అయితే వచ్చే అవకాశం అయితే లేదండి. వచ్చే నెలలో ఒకవేళ వచ్చే అవకాశం ఉన్నది. చైనా ఆర్డర్స్ కానీ వస్తే మాత్రం 23,500 నుంచి 24,000 లోపు అయితే మార్కెట్ అనేది వచ్చే అవకాశం అయితే ఉన్నది. మరి స్టాకులు కూడా పెద్దగా లేవండి ఈ సంవత్సరం. ఏదైనా రేట్ అయితే మాత్రం ఎటువంటి తగ్గే అవకాశం అయితే లేదండి. పెరిగే అవకాశాలు అయితే కనపడతా ఉన్నాయి మనకైతే మాత్రము. మిర్చి తోట వేయాలా వద్దని చాలామంది సందిగ్ధంలో అయితే ఉన్నారు. వర్షాలు అయితే పడట్లేదు.
అక్కడక్కడ బయట పైన మనకు వర్షాలు పడటం వలన మనకైతే కొంచెం అడపదడప నీళ్ళు అయితే రావడం జరిగింది. మన భూమిలో కూడా చాలామంది తేమ శాతం లేక కొన్ని మిర్చి పంటలు కూడా పీకేయడం జరుగుతుంది. అక్కడక్కడ మనం తెలంగాణ కానీ ఆంధ్ర కానీ కొంతమంది ముందుగా వేసిన రైతులు అయితే ఏడి వల్ల అయితే మాత్రం మొక్కలు అనేది వాడిపోవటం వలన కొంతమంది అయితే పీకేయటం కూడా జరుగుతుంది. మరి బయట దేశాల్లో మిర్చి తొందరగా వచ్చిందిగా, క్రాప్ వచ్చింది కదా, మరి మనకేమైనా ఎఫెక్ట్ కొట్టిద్దా అంటే ఆ ఎఫెక్ట్ అయితే పెద్దగా కొట్టే అవకాశం లేదండి. ఎందుకంటే వాళ్ళు పచ్చిమిర్చికి అయితే ఉపయోగిస్తూ ఉన్నారు కాబట్టి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. మంచి రేటుకు పచ్చిమిర్చికి కూడా మంచి రేటు ఇప్పుడు ఉంది కాబట్టి వాళ్ళు కూడా పచ్చిమిర్చికి ప్రిఫరెన్స్ ఇస్తూ ఉన్నారు. కావున మనకైతే సంవత్సరం ఏదైనా మార్కెట్ రేట్లు చూసుకుంటే కొంచెం బాగానే ఉంటాయి అని చెప్పుకోవచ్చు. ప్రతిరోజు కూడా మీ యొక్క శాంపిల్ అనేది మీ యొక్క కోల్డ్లో పెట్టినవి కూడా ఒకసారి చెకింగ్ చేసుకోండి. ప్రతిరోజు 2-3 లాట్లు అనేది గర్భాలు పోయినాయి, బూజు పట్టినాయి మార్కెట్లో రావడం జరుగుతుంది. కావున ఎలా ఉన్నాయి కోల్డ్ వాళ్ళు మరి కోల్డ్ వేస్తున్నారా వేయట్లేదా, మరి ఎలా ఉంది మీ బూజు పట్టినాయా బాగున్నాయా అనేది కూడా ఒకసారి మీ కోల్డ్లు విజిట్ చేయండి. అనగా కోల్డ్ కడిపి చూసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుతూ ఉన్నానండి. ఏసీ మిర్చి రిపోర్ట్ అయితే మాత్రం రేపు అనగా ఆదివారం రోజున రావడం జరుగుతుంది. ఏసీ మిర్చి ఇంకెంత అయిపోయినాయి, ఇంకెంత ఉందో స్టాక్ అనేది. మనకు స్టార్టింగ్ అయితే 16,45,000 ఏమి ఎక్కింది. దగ్గర మొన్న పోయిన శుక్రవారానికి 13,250,000 బస్తాలు ఏమి ఉన్నాయి. మరి ఇప్పటికి ఈ వారంలో ఎంత ముడిపోయినాయి, ఎంతో రిపోర్ట్ అది దగ్గర 3,00,000 అయితే ముడిపోయినాయి మార్కెట్ ఓపెన్ అయినాక. మరి ఇంకెన్ని లక్షలు దాకా ఈ వారంలో ఎంత ముడిపోయినాయి అనేది మళ్ళీ రేపు రిపోర్ట్ వచ్చింది. ఆ ఇన్ఫర్మేషన్ కూడా రేపు అందించే ప్రయత్నం చేస్తాను మేము మీకు. చాలామంది కూడా నువ్వు చెప్పావని మేము అమ్ముకున్నాము, మళ్ళీ తర్వాత రేటు పెరిగింది, మేము ఇట్లా మోసపోయాము, అలా అయితే ఎవరు అనొద్దండి. అమ్ముకోకపోవడం అది మీ ఇష్టం. ప్రస్తుతం 23,000 ఉంది మన ఖమ్మమే. అన్ని మార్కెట్ల కన్నా కూడా మన మార్కెట్ ఒక 500 రేట్ అయితే ఎక్కువలో ఉంది, అనగా 23,000 రూపాయల రేట్లో ఉంది. కొనుగోలు పరంగా చూసుకుంటే గుంటూరు ఖమ్మం సేమ్ 23,000 నుంచి 22,000 నుంచి 22,500 వరకు కొనుగోలు పరంగా రెండు సేమే అండి. కావున మార్కెట్ స్పీడ్ ఉన్నప్పుడు మీడియం క్వాలిటీలు ఎవరైతే ఉంటారో వాళ్ళు అమ్ముకుంటే ఇప్పుడు అమ్ముకున్న అదే రేట్ అయితే అప్పుడు అమ్ముకున్న అదే రేట్. మీడియం క్వాలిటీలకి బెస్ట్ డిలక్స్ ఉంటే కొంచెం ఆలోచించి అమ్ముకోండి అని మీకు చెప్తాను. అవసరాన్ని బట్టి అందరూ కూడా ఒకేసారి శాంపిల్ తీయొద్దండి. ఒకేసారి మీరు శాంపిల్స్ తీయటం ద్వారా చేతులారా మన కాళ్ళదనుకున్నట్లయితే మనం అవుతుంది. ఎందుకంటే మార్కెట్ అనేది ఎక్కువ శాంపిల్స్ పెట్టినది మార్కెట్ డౌన్ అయ్యే అవకాశం ఉండిద్దండి. తక్కువ శాంపిల్స్ అనగా 100 నుండి 150, 200 లోపు శాంపిల్ పెడితే మంచిగా బేరాలు కొనుగోలు అయితే అవడం జరుగుతుంది. విషయాన్ని గమనించి మార్కెట్లో శాంపిల్స్ పెట్టవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుతూ ఉన్నాను. తేజ తాళ్ళు అడుగుతున్నారు మీలో కొనుగోలు ఎలా అవుతుందని. తేజ తాళ్ళు 13,500, 14,000 టాప్ అండి కొనుగోలు చూసుకుంటే తేజ తాళ్ళు. మిర్చి మార్కెట్ ప్రతిరోజు కూడా మార్కెట్ ఎప్పుడు ఉండిద్ది ఎప్పుడు ఉండదు, మార్కెట్లో ధరలు ఎలా కొనసాగుతున్నాయి, మన ఖమ్మం నుండి ఏ దేశానికి మిర్చి ఎక్స్పోర్ట్ అవుతుంది, ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా మీకు అందించడం జరుగుతుంది. కొత్తగా మన ఛానల్ చూసే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పటి నుంచో మన ఛానల్ చూసేవారు ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, తోటి తెలియపరచండి. ఓహో మార్కెట్ ఇలా ఉన్నదా అని వాళ్ళు కూడా తెలుసుకుంటారు. ఓకే, బాయ్ అండి.